హాయ్ అండి. నిన్న వీడియోలో మనం కుండలు ఎలా తయారు చేయాలి, అలాగే ఎలా సరవాలి, ఎలా ఫెన్సింగ్ చేయాలో చూసాం కదా. సో మరి ఈరోజు మనం ఈ వీడియోలో కుండలను ఎలా కాల్చాలో చూడబోతున్నాం. సో లెట్స్ గో. నిన్న ఫెన్సింగ్ చేసినటువంటి పెరుగు కుండలను, మూతలను, అలాగే నీటి కడవలను ఇలా ఒక్కొక్కటిగా ఆవంలో చక్కగా అమర్చుకోవాలి. ఆవం అంటే కుండలను కాల్చడానికి ఉపయోగించే పెద్దటి పొయ్యి, దాన్ని ఆమము అంటారు. కొన్ని చోట్ల ఈ ఆమంని బట్టి అని కూడా పిలుస్తారు. ఇలా అన్ని చక్కగా అమర్చుకున్న తర్వాత సైడ్స్కి మనం కాలిపోయిన పెంకులు ఉంటాయి కదా, అలా విరిగిపోయినటివి సైడ్స్కి అమర్చుకోవాలి. అలా అమర్చడం ద్వారా మనం కుండలపైన కాటన్ మ్యాట్స్ వేసినప్పుడు అవి అన్ఈక్వల్గా లేకుండా, హెచ్చు తగ్గులు లేకుండా ఒకటే లెవెల్లో ఈక్వల్గా ఉంటాయి. అలా మొత్తం కుండలన్నింటినీ కాటన్ మ్యాట్స్తో మనం కవర్ చేయాలి. అన్నిటినీ చక్కగా గ్యాప్స్ లేకుండా ఇలా కప్పేసుకోవాలి కాటన్ మ్యాట్స్తో. ఇలా కప్పేసుకున్న తర్వాత నిప్పును తయారు చేసుకోవాలి. ఇలాగా నిప్పును మనం బాగా తయారు చేసుకోవాలి. తయారు చేయడానికి సుమారు 6 నుంచి 7 గంటల సమయం పడుతుంది. ఒకప్పుడు పూర్వీకులు ఇలా నిప్పును తయారు చేసే ప్రక్రియను కాకలుని కూడా పిలిచేవారండి. ఇలా పూర్తిగా నిప్పు బాగా తయారైపోయిన తర్వాత ఆ నిప్పును ఆవం లోపలికి తోసేసి మంట మనకు నలువైపులా వ్యాపించేలా చూసుకోవాలి. అలా బాగా ఎర్రగా వచ్చేంత వరకు మనం కుండలను కాల్చాలి. ఇక్కడ వీడియోలో చూసినట్టు ఇలా ఎర్రగా వచ్చేంత వరకు మనం కాల్చాలండి. కాల్చిన తర్వాత నెక్స్ట్ డే రోజు మనం అవి బాగా వచ్చాయో లేదో చూస్తాము. సో మరి కాల్చిన కుండలు బాగా కాలాయో లేక పేలాయా? ఓకే, చూడాలనుకుంటే, తెలుసుకోవాలనుకుంటే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.